వాగ్దానం ఇచ్చి ప్రైస్ లాడి ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డలారు అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రార్థన చేశారు, ఎంతమంది వాక్యం చదివిండ్రు? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రతిదినం మీ వద్దకు రావటానికైనా ఎంతో ఆశ కలిగి ఉన్నాడు కనుక ఆశ గల ప్రాణం తృప్తిపరిచే దేవుడు. ఈ రోజు నువ్వు ఏదైతే ఆశ కలిగి ఉన్నావో, ఏదైతే నువ్వు దేవుడి ఎదుట కావాలనుకుంటున్నావో, దేవుడి ఎదుట నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ప్రార్థన చేస్తున్నావో అది దేవుడు ఈ విధంగా నిన్ను తీర్చబోతున్నాడు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు సజీవుడు, నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు, భూమి ఆకాశం పునాది వేసిన వాగ్దానం చేసిన వాడు వాగ్దానం తప్పక నెరవేర్చే దేవుడు. ఎందుకంటే నమ్ముట నీ వాళ్ళైతే నమ్మని సమస్తము సాధ్యమే. ఎందుకంటే నమ్మాలి, ఎందుకంటే దేవుడు చేయగల సమర్థులను నువ్వు నమ్మాలి. ఎందుకంటే మనకంటూ ముందున్న భక్తులందరూ నమ్మారు, దేవుడి కార్యాలు చూశారు. ఈ దినము నువ్వు దేవుని నమ్మలేకపోతున్నావేమో, దేవుడు చేసే కార్యాలను చూడలేకపోతున్నావేం. కానీ దేవుడు ఏమంటాడంటే నేను చేసే కార్యాలతో తిరిగిన వారిని నేను ఎన్నడూ విడిచిపెట్టాను. ఎందుకంటే తల్లి నిన్ను విడిచిన, తండ్రి నిన్ను మరచిన, నిన్ను విడవను ఎడబాయ, నిన్ను మర్చే దేవుడిని కాదు. ఎందుకంటే తల్లి తన కుమారుని మర్చిన కానీ నిన్ను మరవనని దేవుడు మనకు వాగ్దానం చేసింది. కాబట్టి నువ్వు ఏ విషయంలో బాధపడకు, ఏ విషయంలో నువ్వు కృంగిన వారు లేవనెత్తే దేవుడు చీకట్లో కూర్చొని నీ బ్రతుకును మార్చడం కొరకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి రక్తం కార్చిన దేవుడు. ఎందుకంటే నీ పాప శాప ఎందుకంటే నీ పాప నుండి శాపను విడిపించడానికి ఆయన రక్తం కార్చింది. అందుకొరకే ఇంకెవరైతే రక్షణ తీసుకోలేదు, ఇంకెవరైతే మారు మనసు పొందలేదు, ఇదే అనుకూలమైన సమయం కనుక నీ రక్షణ పొందుకొని పరలోక రాజ్యానికి వారసులం కావాలి. ఎందుకంటే ఇది మనం అంత్య దినములో ఉన్నాం. అంత్య దినములో నుండి మనం విడిపించబడాలి. అంత్య దినములో నుండి మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఇదే అనుకూల సమయం కనుక ఈ అనుకూలమైన సమయంలో నువ్వు దేవుని తట్టు తిరిగి దేవుడికి నీ హృదయాన్ని అప్పగించము. దేవుడు మన కొరకు ఈ దినం ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. 62వ కీర్తన 12వ వచనము. 62వ కీర్తన 12వ వచనము. ప్రభువు మనుషులందరూ వారి వారి క్రియల చొప్పున నేనే ప్రతిఫలం ఇచ్చువాడను. ఆమేన్. ప్రభువు మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చేవాడు కాగా కృప చూపుటయు నీది. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడుతుందంటే మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడవు ఆయనేనంట. ఏ మనుషులందరి మనం చేసిన ప్రతి పనిని, మనం చేసిన ప్రతి మాట, మనం నడుస్తున్న ప్రతి నడక దేవుడు ఏమంటున్నాడంటే మనం చేసిన ప్రతి దానికి దేవుడు ఏం చేస్తుందంటే వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడంట దేవుడు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా ఉంటున్నామో, మన భాష ఎలా ఉంటుందో దేవుడు తెలుసు. ఏమంటాడంటే మీ క్రియల చొప్పున మీ దాన్ని బట్టి నేను ఏం చేస్తాడంటే ఆయన ప్రతిఫలం ఇస్తాడంట. ఎందుకంటే ఆయన ఏ ప్రతిఫలం ఇస్తాడంటే మనం ఎలా ఉన్నామో, మన జీవితం ఎలా ఉందో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏమంటుండు, ప్రభు వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాడంట. నువ్వు మంచిని విత్తే మంచిని కోస్తావు. ఎందుకంటే కన్నీటితో విత్తనాలను వెదజల్లివాడు సమృద్ధి పంటను కోస్తాడంట. ఈ దినము నువ్వు ఏ పంటను కోస్తున్నావు, నువ్వేది విత్తుతున్నావు, దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నావు అనేది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఈ ఉదయకాల సమయంలో ప్రతిదిన వాగ్దానం చేత దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ వాగ్దానం ఎంతవరకు మన జీవితంలో రూఢిపరచబడుతుంది, ఆ వాగ్దానం ఎంతవరకు మన జీవితంలో ఫలభరితంగా ఉంటుంది, ఆ వాగ్దానం ఎంతవరకు మన దీవెనకరంగా ఉంటుంది, ఆ వాగ్దానం మనం ఎంతవరకు సరి చేస్తుందని మనం పరీక్షించుకోవాలి. ప్రతిదినం ఏం చేయాలంటే ఈ వాగ్దానం ప్రభు నువ్వు నా కొరకే మాట్లాడవని నువ్వు ఎప్పుడైతే ఈ వాగ్దానం నువ్వు రిసీవ్ చేసుకుంటే అప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు. ఎందుకంటే విని వదిలేయటం వల్ల ప్రయోజనం లేదు కదా. దీన్ని విని పట్టుకొని దాన్ని పట్టుకున్న ప్రార్థన చేసి నువ్వు అభివృద్ధి పరచబడతావు, ఆశీర్వదించబడతావు. ఎందుకంటే ప్రతిదినం మేము పలకడం కానీ ప్రభువే నిన్ను ఆశీర్వదించాలి. ఎందుకంటే ఆ ప్రభు ఏమంటుండంటే వారి వారి క్రియలు చొప్పున నేను వారికి ప్రతిఫలం ఇస్తున్నంటాడు. ఎవరు ఇస్తున్నంటాడు? మనుషులు కాదు నీకు ఇచ్చేది ప్రతిఫలం, దేవుడు ఇవ్వాలి. చాలా మంది నేను ఇస్తున్నానుగా నా పేరు చెప్పట్లేదు, నేను ఇస్తున్నానుగా నా వైపు చూడట్లేదు, నేను ఆశీర్వదించబడట్లేదు అంటే వారి వారి క్రియలు చొప్పున దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడంట. దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలి. మనుషులు ఇస్తే నువ్వు ఒకళ్ళు మనుషులు ఇస్తే తిరిగి వారికి ఇవ్వాలి, కానీ దేవుడు ఇస్తే మాత్రం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకొరకు దేవుడు ఏమంటాడు, నువ్వు చేసేది ప్రతి ఒక్కటి దేవుడికి తెలుసు. నువ్వు కూర్చున్నట్టు తెలుసు, నువ్వు లేచుట తెలుసు. ఎందుకంటే నువ్వు పడుకున్నట్టు తెలుసు, నువ్వు నిలుచున్నట్టు దేవుడు తెలుసు. కాబట్టి నువ్వేమై ఉన్నావో ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి నువ్వు సరి చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ తట్టు తిరగాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని. ఎందుకంటే నువ్వు పాపము నుండి విడిపించబడాలి. ఎందుకంటే శాపం నుండి
చూపించబడాలి. ఈ అంత్య దినముల్లో నీవు ఏ కార్యాలు చేస్తున్నావు, నువ్వు ఎలా తిరుగుతున్నావు అనేది మనకి ఈ దినము తెలవకపోవచ్చులే, కానీ ఒక దినము రానుంది. ఆ దినములో ప్రతి ఒక్కరు మనము తీర్పులో నిలబడాలి. ఆ తీర్పు నుండి నువ్వు తప్పించబడాలి. ఆ తీర్పులో నిలబడకుంటుండాలని దేవుడు ఏమంటుండంటే వారి వారి క్రియలు చొప్పున నేను వారికి ప్రతిఫలం ఇస్తాను అంటాడు. ఈ రోజు మనం చెప్పితే వినరు, కానీ దేవుడు అంటాడు తాగని తినేవాళ్ళని తిరిగేవాళ్ళని తిరగని ఎవరి క్రియలు చొప్పున వారికి నేను ప్రతిఫలం ఇస్తానంటాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నేను దీవించాలి. ఈ రోజు నువ్వేమైనా ఒక్కసారి నువ్వు సరి చూసుకొని దేవునితో తిరిగితే దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదించబోతుండు. మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవానికి కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి అయ్యా నీ మహిమతో నింపండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మరి ముఖ్యంగా ఎవరిని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, నీ తట్టు తిరిగి కూడా ప్రభా అయా వారు ఇంకా చెడులో తండ్రి అయా లోకానికి బానిసలై ఉన్నారు నా దేవానికి కొందనాలు. వారందరినీ విడిపించండి ప్రభా. నీ కొందనాలు పరిశుద్ధాత్మ తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ పునరుద్ధాన దినమును ఎవరైతే దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నారో వారు జీవితంలో కూడా అద్భుతం జరిగించండి ప్రభా. ఎవరైతే మందిరంలో అడుగు పెడతారో ప్రభా మీరు పట్టుకోండి ప్రభా, వారిని వైపు త్రిప్పండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి కొందనాలు సన్నిధి ప్రతి బిడ్డపై కుమ్మరించబడాలి ప్రభా. అయా నీ కృప ప్రతి బిడ్డపై ఉండాల ప్రభా. కృప చూపించే దేవుడు నీవే తండ్రి, నువ్వు తప్ప కృప తండ్రి. అయా నీ కృప చేతను ఈ రోజు మేము బ్రతుకున్నాం తండ్రి, ఉచితమైన కృప చేతను మేము బ్రతుకున్నాం తండ్రి. అయా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఏ బిడ్డలు ఏ వేదన శోధనతో ఉన్న విడిపించండి, ఆయా దీర్ఘకాల రోగాలను విడిపించండి. అయా ప్రతి బిడ్డ నా తండ్రి నీ తను తిరగాలయ్యా. ఈ అంత దినముల్లో నా ప్రభు అయా అనేక అపాయకమైన దినాల్లో ఉన్న తండ్రి, అపాయకమైన పరిస్థితుల మధ్యలో ఉన్నామయ్యా. అయా ప్రతి బిడ్డ నా ప్రభు నీ తను తిరుగుని గాక ప్రభా. ప్రతి బిడ్డ రక్షణ పొందుకుని గాక, ప్రతి బిడ్డ మారు మనసు పొందుకుని గాక తండ్రి. వారి కట్లు తెంపబడిని గాక, వారి పైన కాడి విరగొట్టబడి వారి సమస్యలను విడిపించబడదు గాక, ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక పోరాటాలను విడుదల పొందుకుందరు గాక తండ్రి. యేసు క్రీస్తు నామములో వారి కుటుంబాల సమాధానం నెమ్మది యేసు నామములో వచ్చుని గాక ప్రభా. అయా తాగు నుండి విడుదల పొందుకుందరు గాక, బలహీనతల నుండి విడుదల పొందుకుందరు గాక తండ్రి. అయా స్మోకింగ్ నుండి విడుదల పొందుకుందరు గాక, యవన బిడ్డలు తోటి తిరుగుదరు గాక, యవన వయసులో తండ్రి అయా నీ తండ్రి నీ కాడి మట్టి సిలువనంత నీ కాడి మోస్తే ప్రతి బిడ్డల్ని మీరు లేవనెత్తండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అయా రక్షణ మారు మనసు లేని కుటుంబాలకు రక్షణ మారు మనసు తెచ్చండి ప్రభా. ఎందరైతే ప్రార్థన సహాయం కోరుతున్న వారి జీవితాలు అద్భుత ఆశ్చర్యకలు యేసు క్రీస్తు నామములో జరుగుని గాక ప్రభా. నీ సన్నిధి వారిపై ఇప్పుడే కుమ్మరించబడిని గాక, నీ మహిమ ఇప్పుడే కుమ్మరించబడిని గాక తండ్రి. అయ్యా కోర్టు కేసులు కొట్టు ల్యాండ్ విషయంలో కార్యం జరిగించే తప్పిత్రొట్టులు ప్రతి బిడ్డలు మీరు సరి చేసి నిలబెట్టండి నైనా. అయా నీ సన్నిధి ఉదయకాల సమయంలో వింటున్నప్పుడు అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో జరిగించమని, నీ వాక్యాల్లో నీ కృప చూపించమని అయా తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంకా తన జాబు లేరు కన్నా తండ్రి నీ తోటి చూసిన ప్రతి జీవితంలో తండ్రి అయా తండ్రి వారికి జాబు యేసు క్రీస్తు నామములో వచ్చునిగాక ప్రభా. అయా నిరుత్సాహాలను విడిపోయి దేవుడు ఇవ్వగల సముద్రాన్ని తోటి తిరిగి సహాయం చేయమని నీ నామానికి గంట మహిమ చెల్లిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. వాగ్దానం చూసిన దేవుని బిడ్డలారా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.